హలో వివర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. రామాలో సీత 86వ భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొంచెం ఫేస్ కనిపిస్తూ వీడియో చేస్తున్నాను కాబట్టి కాస్త టెక్నికల్గా నాకు అలవాటు అవడానికి కాస్త టైం పడుతుంది. ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. శిల్ప ఊహించిన దాని ప్రకారంగా సీతు నొప్పితో కేకలు వేయాలి. కానీ తను షాక్ అయ్యి నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది. తన మొహం బాగానే ఉంది. ఇంతకీ శిల్ప ఆ బాటిల్లో యాసిడ్ నింపాను అనుకుంది. కానీ ఆమెకు తెలియకుండా రాహుల్ ఆ బాటిల్ని మార్చేశాడు. శిల్ప ఇంకా సీతు కూడా షాక్లోనే ఉన్నారు. ఇంతలో లిఫ్ట్ డోర్ ఓపెన్ అయ్యింది. అక్కడ వాళ్ళకి ఎదురుగా రాహుల్, రామ్, సూర్య, భరత్, మానస నిలబడి ఉన్నారు. సీతు లిఫ్ట్ దిగగానే పరిగెత్తుకుంటూ వచ్చి రామ్ని కౌగిలించుకొని ఏడవడం స్టార్ట్ చేసింది. ఒకవేళ అది నిజంగా యాసిడ్ అయి ఉంటే తన పరిస్థితి ఏంటో తలుచుకొని చాలా భయపడిపోయింది సీతు. అది చూసిన రామ్ అతని పక్కనే నిల్చుని ఉన్న రాహుల్ని లాగి చెంప మీద గట్టిగా కొట్టాడు. శిల్ప ఖచ్చితంగా ఇలా ప్లాన్ చేస్తుంది అని అనుమానంతో ఉన్న రాహుల్కు హెల్ప్ చేస్తున్నట్టే చేసి అతన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. శిల్ప ఏం చేస్తుందో ఏంటో అవన్నీ తెలుసుకొని అతనికి చెప్పమని రాహుల్ని పంపించాడు రామ్. అతను చెప్పినట్టే రాహుల్ ఈ ప్లాన్ గురించి ముందే లీక్ చేశాడు. కానీ అప్పటికే సీతు ఒంటరిగా లిఫ్ట్లోకి వెళ్ళిపోయింది. సీతుని ఒక్క క్షణం కూడా రామ్ అప్పటిదాకా వదిలిపెట్టి ఉండలేదు. సీతు వాష్రూమ్ కోసం పైకి వెళ్తుంది అని రామ్ అస్సలు ఊహించలేదు. మొదట రాహుల్ కూడా శిల్ప ప్లాన్ గురించి రామ్కి చెప్పాడు కాబట్టి రామ్ జాగ్రత్తగా ఉంటాడనుకున్నాడు. కానీ సడన్గా శిల్ప తన ప్లాన్ మారుస్తుంది అని రాహుల్ కూడా ఊహించలేదు. అప్పటికప్పుడు రామ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం రాహుల్కి లేకపోయింది. దాంతో రాహుల్ శిల్పకి డమ్మీ బాటిల్ ఇచ్చి పంపించాడు. ఆ బాటిల్లో యాసిడ్కి బదులు పన్నీర్ పోశాడు. అది తెలియని శిల్ప ఆవేశంగా దాన్ని తీసుకొని సీతు మొహం మీద పోసేసింది. రాహుల్ చేసిన ఆ పని సీతుని ఈ ప్రమాదం నుంచి కాపాడింది. ఏం చేసినా ఈ శిల్ప మారదు అనుకున్నాడు రామ్. అందుకే తనని పోలీసులకు పట్టించాలి అనుకున్నాడు. కానీ అంతలోనే రాహుల్ రామ్కి అడ్డుపడి పోలీసులకు పట్టించకుండా శిల్పని కాపాడాడు. చూడు రాహుల్, నువ్వు చేసిన పనికి సీతు ఈరోజు ఒక పెద్ద ప్రమాదం నుండి తప్పించుకుంది. ఆ ఒక్క కారణంతో నిన్ను వదిలేస్తున్నాను. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో నాకు తెలియదు. ఈ శిల్ప మాత్రం మళ్ళీ నా జోలికి రాకూడదు. ఒకవేళ వచ్చిందనుకో, ఆ తర్వాత నేనేం చేస్తానో నీ ఊహకి కూడా అందదు అని రాహుల్ని చూస్తూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు రామ్. అక్కడ జరిగిన అవమానంతో శిల్ప ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. ఇంకా తన చేతుల్లో ఏమీ లేదు అని అర్థం చేసుకుంది. రాహుల్ శిల్పను చెంప మీద బలంగా కొట్టి తన జేబులోని తాళిబొట్టు తీసి బలవంతంగా ఆమె మెడలో కట్టాడు. అది చూసిన రామ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతనితో పాటు అక్కడున్న మిగతా వాళ్ళు కూడా వాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు నువ్వు నాకు భార్యవి. ఇక నుండి నువ్వు నేను చెప్పినట్లే నడుచుకోవాలి. మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తే రామ్ కన్నా ముందు నేనే నిన్ను చంపేస్తాను. ఆ తర్వాత ఏదైనా జరిగితే అంతా రామ్ చూసుకుంటాడు. నేను చంపి నేను జైలుకు వెళ్ళడానికి కూడా రెడీ, అర్థమైందా అని శిల్ప బుగ్గల దగ్గరికి నొక్కుతూ అడిగాడు రాహుల్. అతను చేసిన పనికి షాక్లో ఉండిపోయింది శిల్ప. దాంతో భయపడి ఏమీ మాట్లాడకుండా అతన్నే చూస్తూ ఉండిపోయింది. ఆ సంఘటన తర్వాత వాళ్ళంతా ఇంటికి వచ్చేశారు. వాళ్ళ ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. సంగీత్ వేడుక పార్టీ స్టార్ట్ అయింది. ఇల్లంతా దీపాలతో వెలిగిపోతోంది. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కలిసి హాల్లో చేరి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. లల్లీ కూడా చాలా అందంగా రెడీ అయి వాళ్ళతో పాటు డ్యాన్స్ చేస్తోంది. తనని చాటుగా చూస్తూ నిలబడ్డాడు సూర్య. ఆ వేడుక జరిగాక ఇంకా అసలు ముహూర్తం దగ్గర పడింది. అందరూ కలిసి చక్కగా రెడీ అయి డ్యాన్సులు చేస్తూ ఆటపాటలతో సందడి చేశారు. ఆడవాళ్ళంతా పట్టుచీరలు కట్టుకొని ఒంటి నిండా నగలు పెట్టుకొని ఇల్లంతా తిరుగుతూ ఉన్నారు. మగవాళ్ళు మాత్రం పట్టుపంచలు కట్టుకొని పెద్దగా పాటలు పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. ఇంకా పెళ్లి కొడుకులు ఇద్దరు, పెళ్లి కూతురు ఇద్దరు వాళ్ళ గదిలో రెడీ అవుతున్నారు. మానస చాలా అందంగా రెడీ అయింది. సీతు కూడా చాలా చక్కగా రెడీ అయ్యి సిగ్గుతో మురిసిపోతోంది. లల్లీ వాళ్ళ వదినలిద్దరిని చూడడానికి వాళ్ళ గదిలోకి వెళ్ళింది. వావ్, వదినలు మీరిద్దరూ చాలా అందంగా ఉన్నారు అని అంటూ నోరు తెరిచి నవ్వుతూ వాళ్ళని చూస్తూ ఉండిపోయింది లల్లీ. నువ్వు కూడా చాలా అందంగా ఉన్నాయి మరదల పిల్ల అని అంటూ సీతు ఇంకా మానస లల్లీని ఆట పట్టించారు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఎవరో తలుపు కొడుతున్న సౌండ్ వచ్చింది. లల్లీ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. అక్కడ గుమ్మం బయట రామ్ ఇంకా భరతులు ఒకరినొకరు చూసుకుంటూ నిల్చున్నారు. మీరెందుకు ఆడవాళ్ళ రూమ్ దగ్గరకు వచ్చారు అని వాళ్ళని విడ్డూరంగా చూస్తూ అడిగింది లల్లీ. ఏంటి, నేను అడిగిందని సమాధానం చెప్పకుండా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారేంటి
అని వాళ్ళ అన్నయ్యలను ఆట పట్టిస్తూ అడిగింది లల్లి. అది నా ఫైల్ ఒకటి సీతు దగ్గర ఉంది, అది అడుగుదామని వచ్చాను, తను లోపలే ఉందా అని అమాయకంగా అడిగాడు రామ్. అది విన్న లల్లి ముక్కు మీద వేలేసుకుని, అస్సలు ఆలోచించకుండా ఎంత బాగా అబద్ధం చెప్పావన్నయ్య అని అంటూ రామ్ వైపు ఒక లుక్ వేసింది. సరే మరి నువ్వెందుకు వచ్చావు అని అంటూ అలా భరత్ వైపు చూస్తూ అడిగింది లల్లి. అంటే అది నాకు ఇందాక నుంచి ఫీవర్గా ఉంది అనిపిస్తోంది, దానికి ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి అని అడగడానికి ఇలా మానస దగ్గరికి వచ్చాను అని ఫీవర్ చెక్ చేసుకుంటున్నట్టుగా జాలిగా అడిగాడు భరత్. ఓహో, ఫీవర్కి ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలో కూడా నీకు తెలియదు, కానీ నువ్వు ఒక పెద్ద డాక్టర్వి. మీ ఇద్దరి కంటికి నేను మరీ అంత పిచ్చిదానిలా కనిపిస్తుందన్నా? మీరు నా చేతికి అడ్డంగా బుక్ అయ్యారు అని చేతులు కట్టుకొని వాళ్ళ వైపు సీరియస్గా ఒక లుక్కేస్తూ అన్నగింది లల్లి. సరే మేడం, మేము ఎందుకు వచ్చామో నీకు తెలుసు కదా, మరి ప్రశ్నలన్నీ ఎందుకు? ముందు నువ్వు అడ్డులే, మేము లోపలికి వెళ్ళి వాళ్ళని కలవాలి, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇలా మాట్లాడాలా వెళ్ళిపోతానులే అని అంటూ రామ్ భరత్ వైపు చూసి కన్నుకొట్టాడు. అవునవును, చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటూ భరత్ కూడా గదిలోకి తొంగి తొంగి చూశాడు. అసలు మీరు నిజంగా నాకు అన్నయ్యలేనా? కొద్ది రోజుల ముందు మీరు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? మీకు పెళ్ళి ఫిక్స్ అయిందో లేదో, ఇంకా అమ్మాయిల కోసం అబద్ధాలు కూడా అడ్డం స్టార్ట్ చేశారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలిగా ఉంది అని ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అన్నది లల్లి. ప్లీజ్ లల్లి, నువ్వేది అడిగితే అది చేస్తున్నాను కదా, మొన్న నువ్వు అడిగావనే కదా నేను నిన్ను ఎగ్జిబిషన్కి తీసుకెళ్లాను, కావాలంటే మరోసారి వెళ్దాం అని బతిమిలాడుతున్నట్టుగా అన్నాడు రామ్. ఆ సంగతి ఎందుకు అడుగుతావులే అన్నయ్య, ఆ సీన్ మిస్ అయ్యారని మన ఆడియన్స్ కూడా నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ మిస్టరీ మ్యాన్ ఎవడో మన మీద అటాక్ చేయబోవడం, సీతు వదిన నన్ను తప్పించబోయి తను ప్యానిక్ అవ్వడం, ఇవన్నీ తలుచుకుంటుంటేనే నాకు భయంగా ఉంది. ఇంతకీ ఆ రోజు మన మీద అటాక్ చేసిన ఆ మిస్టరీ మ్యాన్ ఎవరో కనుక్కున్నారా అని అడిగింది లల్లి. అబ్బా లల్లి, ఇప్పుడు అవన్నీ అడిగే టైమా చెప్పు? తెలియాల్సిన టైం వచ్చినప్పుడు నీతో పాటు ఆడియన్స్కి కూడా అన్ని విషయాలు తెలుస్తాయిలే, కానీ ముందు నన్ను లోపలికి పోనివ్వవా ప్లీజ్ అని బతిమిలాడుతున్నట్లుగా అన్నాడు రామ్. నాకేంటి నాకేంటి, ఇద్దరిని లోపలికి పంపిస్తే నాకేంటి అని అడుగుతున్నాను అని స్టైల్గా ఒక ఫోజ్ కొట్టింది లల్లి. నువ్వేది అడిగితే అది కొనిస్తారా? ఇదిగో నా మొబైల్ తీసుకో, కావాలంటే ఇప్పుడే నీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసుకో, నా పాస్వర్డ్ కూడా నీకు తెలుసు కదా అని చెప్పి తన మొబైల్ తీసి లల్లి చేతిలో పెట్టాడు భరత్. మరి రామన్నయ్య నువ్వు అన్నట్లుగా చూసింది లల్లి. తల్లి లల్లి, వాడు బ్యాంక్ డీటెయిల్స్ కూడా నీ చేతిలో పెట్టాడు, అయినా నీకు సరిపోలేదు అంటే రేపు నిన్ను చేసుకునేవాడు ఏ ప్రపంచ బ్యాంకునో దోచుకునేవాడే ఉండాలి, ఏ మాఫియాడాన్నో తీసుకొచ్చి నీకు పెళ్లి చేయాలి అని డ్రామాటిక్గా అన్నాడు రామ్. పెళ్లి మాటలు ఎత్తగానే లల్లి సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ, అయితే నాకు ఇష్టమైన వాడిని తెచ్చి చేస్తావన్నమాట అని అన్నది లల్లి. ఇలాంటి ట్విస్టులన్నీ ఇప్పుడు పెట్టకే తల్లి, తర్వాత తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుందాం, కానీ ముందు అడ్డంలే అని బతిమిలాడుతున్నట్టుగా అన్నారు ఇద్దరు అన్నదమ్ములు. సరే, మీరు వెళ్ళి మీ పార్ట్నర్స్ని కలిసి ఒక 2 ముక్కలు మాట్లాడి వెంటనే వచ్చేయాలి, లేదంటే తాతయ్య నన్ను చంపేస్తాడు అని వాళ్ళకి వేలు చూపించి చెప్తూ గదిలో నుంచి బయటకు వచ్చింది లల్లి. బయటికి రాగానే సూర్య కోసం వెతకడం స్టార్ట్ చేసింది. భరత్ ఇంకా రామ్ ఇద్దరూ వెళ్ళి వాళ్ళ పార్ట్నర్స్ని కలిపి విడివిడిగా వాళ్ళని కాస్త పక్కకు తీసుకుని వెళ్ళారు. సీతుని పెళ్లికూతురు అలంకారంలో చూసిన రామ్ ఒక్క క్షణం స్టన్ అయి అలాగే నిలబడిపోయాడు. ఆమెను చూడటానికి అతనికి 2 కళ్ళు సరిపోలేదు. అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా సీతు దగ్గరికి వెళ్ళి అద్దంలో కనిపిస్తున్న ఆమె ఫేస్ని చూస్తూ, నా కళ ఇంత త్వరగా నెరవేరుతుంది అని అస్సలు అనుకోలేదు అమ్ము, ఐ లవ్ యూరా అంటూ ఆమె మెడ చుట్టూ 2 చేతులు వేసి అద్దంలో కనిపిస్తున్న వాళ్ళిద్దరి ప్రతిబింబాలని చూస్తూ మురిసిపోతున్నాడు రామ్. సీతుకి కూడా దాదాపు మాటలు రావడం లేదు. అద్దంలో కనిపిస్తున్న అతని మొహాన్ని చూస్తూ అలాగే ఉండిపోయింది. మరీ అంతలా చూడకు, నీ అంత కాకపోయినా నేను కూడా అందగాడినే, నాకు కూడా దిష్టి తగులుతుంది అని నవ్వుతూ అన్నాడు రామ్. అవును మరి, తమరు అందగాడనే కదా అప్పట్లో కాలేజీలో తమరికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది, అందరూ గర్ల్సే, వాళ్ళ నుంచి మిమ్మల్ని కాపాడుకోలేక చచ్చేదాన్ని అని అన్నది సీతు. అమ్మ దొంగ మొహందానా, చాటుగా నా మీద స్పైలాగా పనిచేసావన్నమాట. అంత పొసెసివ్నెస్ ఉన్న దానివి నన్ను అంత ఈజీగా శిల్పకి ఎందుకు వదిలిపెట్టావు? అంత త్యాగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది నువ్వు అమ్ము అని తెలిసిన దగ్గర నుంచి నేను నిన్ను అడుగుదాము అనుకుంటున్న ప్రశ్న అని అడిగాడు రామ్. రామ్, నీకు గుర్తుందో లేదో, శిల్ప 2nd ఇయర్లో మన కాలేజీలో చేరింది.
తను అప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నదట. కేవలం నీకోసమే కాలేజీలో చేరింది. కాకపోతే తను ప్రేమిస్తోంది నిన్ను అన్న సంగతి నాకు అప్పుడు తెలియదు. ఎందుకో కాలేజీలో ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేయలేదు. తను కేవలం నాతో మాత్రమే ఫ్రెండ్లీగా ఉండేది. అంతేకాదు, నీకు గుర్తుందో లేదో, ఒకరోజు మనం క్యాంటీన్లో కూర్చున్నప్పుడు కొంతమంది రౌడీలు వచ్చి సడన్గా అటాక్ చేశారు. వాళ్ళు నన్ను టార్గెట్ చేసి కత్తితో పొడవబోయారు. కానీ నాకు తగలాల్సిన దెబ్బ శిల్ప చేతికి తగిలి చాలా పెద్ద ఇంజురీ అయింది. ఆ క్షణం అదంతా ఎందుకు జరిగిందో నాకు తెలియలేదు. కానీ నా కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది అన్న విషయం నాకు అప్పుడు అర్థమైంది. అందుకే తను ప్రేమించేది నిన్ను అని అర్థమైన మరుక్షణం తన కోసం నేను త్యాగం చేయాలి అనుకున్నాను. ఎలాగో నువ్వు అప్పటి వరకు నన్ను చూడలేదు. నేను ఎలా ఉంటానో కూడా నీకు తెలియదు. కాబట్టి నువ్వు నా కోసం అంతగా ఫీల్ అవ్వవు అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు చెప్పేదంతా చూస్తూ ఉంటే ఆ రౌడీలు అటాక్ అంతా శిల్ప కావాలనే చేసిందేమో అనిపిస్తోంది అని బాధగా అన్నది సీతు. నేను నిన్ను చూడలేదు సరే, కానీ నువ్వు నన్ను చూసే ప్రేమించావు కదా, మరి నన్ను వదులుకునేటప్పుడు నీకు బాధ అనిపించలేదా అని అడిగాడు రామ్. ప్రాణం పోతుంది అన్నంత బాధగా అనిపించింది రామ్. మా అమ్మ నాన్న తర్వాత నేను అంతగా ఇష్టపడింది నిన్నే. నేను ఎన్ని రోజులు నాలో నీలో కుమిలిపోయానో నీకు తెలియదు. శిల్ప నువ్వు ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు నా గుండెనెవరో కోస్తున్నట్లుగా అనిపించేది. తప్పు అని తెలిసినా నీ వైపు అలాగే చూస్తూ ఉండిపోయేదాన్ని. కనీసం కొద్ది రోజులైనా నీతో కలిసి ఉండే అవకాశం ఉంది అని ఆనందపడేదాన్ని అని బాధగా అన్నది సీతు. సరే సరే, ఇక మనం పాస్ట్ని వదిలేద్దాం. హ్యాపీగా కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం. ఇక మీదట మన జీవితాల్లోకి ఎవ్వరూ రారు, రాకూడదు అన్నాడు రామ్. సీతు కళ్ళు తుడుచుకొని నెమ్మదిగా నవ్వుతూ, ఒకవేళ వచ్చినా వాళ్ళని నేను చంపేస్తాను కదా, ఈసారి అస్సలు నిన్ను వదులుకోను అని అంటూ రామ్ని గట్టిగా హగ్ చేసుకుంది. సీతు అలా మాట్లాడడం అదే ఫస్ట్ టైం. తన మాటలు విన్నాక రామ్ షాక్ అయి నవ్వుతూ తనని చూస్తూ ఉండిపోయాడు. సరే, నువ్వు ఇంక వెళ్ళు, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు అని అంటూ కాస్త కంగారు పడుతూ దిక్కులు చూసింది సీతు. చూడనివ్వు, చూస్తే తప్పేంటి? అయినా మన ఇద్దరం భార్యాభర్తలమే బాబు. ఏదో వాళ్ళ ఆనందం కోసం మళ్ళీ మనకు పెళ్లి చేస్తున్నారు, కానీ ఆల్రెడీ నా బుడ్డోడిని కడుపులో పెరుగుతున్నాడు అని వాస్తవాన్ని గుర్తు చేశాడు రామ్. అదేం కుదరదు. తాతయ్య చెప్పారంటే మనం పాటించాల్సిందే. వాళ్ళు వాళ్ళ సంతోషం కోసం ఇదంతా చేస్తున్నారు. మనం కూడా వాళ్ళ సంతోషం కోసం వాళ్ళు చెప్పినట్లుగా వినాలి. ఇక బయలుదేరు బయలుదేరు అంటూ రామ్ని బయటికి నెట్టి తలుపు వేసింది సీతు. మరి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మీకుంది కదా, చెప్పాలని నాకు కూడా ఉంది. కానీ కొంచెం టైం తీసుకొని నెక్స్ట్ ఎపిసోడ్ ఇస్తాను. అప్పటి వరకు కామెంట్ చేయడం మర్చిపోకండి.